హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ చేపల వేపుడు. చాలా సింపుల్గా తక్కువ టైంలో వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు చేపల వేపుడు. ఎలా చేసేద్దామో చూసేద్దాం. 5 ముక్కలు తీసుకుంటున్నాను చేపల్ని. ఫస్ట్ చేపల్ని ఎలా కడగాలో చూపిస్తున్నాను. మనం చేపల్ని తీసుకురాగానే మజ్జిగ కొన్ని వేసి బాగా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత రెండోసారి ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపు మజ్జిగ వేసి ఒక 2 సార్లు క్లీన్ చేయాలి. చేసిన తర్వాత ఆ చేప ముక్కను తీసుకొని దానికి పెల్సులు ఉంటే దాన్ని తీసివేయాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు పసుపు కారం, గరం మసాలా, కరివేపాకు, ఒక నిమ్మకాయ, కొంచెం శనగపిండి. ఇవన్నీ వేసి బాగా ముక్కకి మసాజ్ చేసినట్టు బాగా పట్టించాలి. కారం, ధనియాల పొడి, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కూడా పేస్ట్ చేశాను, ఉప్పు పసుపు. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసి ఫిష్కు బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. శనగపిండి మీ ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. కొంతమంది బియ్య పిండి వేస్తారు, మైదా వేస్తారు, కార్న్ఫ్లోర్ వేస్తారు, ఇవన్నీ వేస్తారు. ఎందుకంటే ముక్కకి మసాలా పట్టి క్రిస్పీగా రావడం కోసం అవన్నీ వేసి వేయించుకుంటారు. ఇప్పుడు మనం ముక్కను బాగా మసాజ్ చేసినట్టు పట్టించిన తర్వాత 1 గంట పక్కన పెట్టుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. 1 గంట పక్కన పెట్టిన తర్వాత ఒక కళాయి తీసుకొని ఎక్కువ నూనె వేసుకోవద్దు. ఎక్కువ నూనె వేసుకుంటే అది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ చేపల నూనె వేయించే ఫిష్ ఫ్రై నూనె ఇంకా తర్వాతకి యూజ్ అవ్వదు. అందుకే నేను కొంచెం నూనె వేసుకొని ఒక్కొక్కటి తిప్పుకుంటూ అటు ఇటు నీట్గా వేయించుకుంటున్నాను. ఫిష్ తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫిష్ తినడం వల్ల బ్రెయిన్ చాలా డెవలప్ అవుతుంది. మెదడుకు చాలా మంచిది. మెదడుకు ఫిష్ తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది ఫిష్ తినడం వల్ల. నా వీడియో కనుక